నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జీవిత చరిత్ర గురించి బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ అనే బుక్ను ప్రచురించారు. అది నవంబర్ 10న రిలీజ్ చేయనున్నారనే వార్తలు వినపడుతున్నాయి. అసలు ఆ బుక్లో ఏం రాశారు తన జీవిత చరిత్ర, తన ప్రయాణం ఎలా ఉంది అనే దాని మీద తను ప్రచురించారన్న వార్తలు వినపడుతున్నాయి. సో దీని మీద మనతో మాట్లాడేందుకు కమాండర్ చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు లేనిది బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ అని సోనియా గాంధీ బుక్ రాశారు అనేది వార్తలు వినపడుతున్నాయి. అసలు ఏంటి సార్, ఏం కారణమై ఉండొచ్చు ఇప్పుడు బుక్ రిలీజ్ చేయడానికి? మన భారతీయులు ఈరోజు ఆమెని ఆల్మోస్ట్ ఒక ప్రథమ మహిళగానే తీసుకుంటున్నారండి. జనరల్గా ప్రథమ మహిళ అంటే రాష్ట్రపతి ఒకవేళ పురుషుడు ఉంటే ఆయన భార్య ప్రథమ మహిళ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రపతి మహిళ కనుక ఆ టాపిక్ రాదనుకోండి. కానీ భారత రాజకీయాల్లో ఆమె ఖచ్చితంగా ఒక ప్రథమ మహిళగానే చెప్పుకోవాలండి. కంటిన్యూగా ఇన్ని డికేట్స్ కంటిన్యూగా ఆమె రోజు చర్చలు కనిపిస్తున్నారు మనకి. ఇంతకాలం ఒక మహిళ ఆ ఏజ్లో దేశ రాజకీయాలని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆమె శాసిస్తున్నారు. మన దేశ రాజకీయాలని, ప్రభుత్వాలను శాసిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నారు. అక్కడ అధికారంలో అనేకసార్లు వాళ్ళ పార్టీ వచ్చినప్పుడు అక్కడ రూల్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కనుక ఆయన ద్వారా అపోజిషన్ పార్టీ రోల్ తీసుకుంటున్నారు. ఇట్లా అన్ని రూపాలకు కూడాను సోనియా గాంధీ మన దేశ రాజకీయాల్ని ఖచ్చితంగా పరోక్షంగానైనా సరే ప్రత్యక్షంగానైనా శాసిస్తున్నారని అనుకోవాలి. అట్లాంటి వీర వనిత జీవిత చరిత్ర రాస్తానంటే అందులో కొన్ని రహస్యాలు ఉంటాయి, మనకు తెలియాల్సినవి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, మనకు తెలియాల్సినవి. ఇంకా ఆమె జర్నీలో ఆమె పడ్డ ఇబ్బందులు ఏమి ఉంటాయి అది కూడా మనకు తెలుస్తాయి. ఇంకొంతమంది మహిళలు రాజకీయాలు రావడానికి కొంత ఇన్స్పిరేషన్ కూడా కలుగుతుంది. సో అందులో ఇంకేమైనా ఉంటే మంచిదే. ఒక జీవిత చరిత్ర అనేది మనకి కొంతమందికి ఇన్స్పిరేషన్ కాబట్టి ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. సార్, ఇప్పుడు మీరే అంటున్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తను ఇక్కడున్న రాజకీయాలని శాసిస్తుంది అని. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీయే ఒకప్పుడు తనని ఆహ్వానించలేదు, తనని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తను ఇక్కడి దేశస్తురాలు కాదు అని, పరాయి దేశస్తురాలని. కానీ ఇప్పుడు తనే ఆ పార్టీని శాసిస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా తనని యాక్సెప్ట్ చేయలేదు. సో ఎందుకంటారు మేడం? మీరు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, ఏ మతమైనా సరే మన భారతదేశంలో భార్య భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కుటుంబం తన కుటుంబం అయిపోతుంది, భర్త కుటుంబం అయిపోతుంది. అటు మన ముస్లిమ్స్లో చూస్తున్నాం, క్రిస్టియానిటీలో చూస్తున్నాం, మన హిందూ మతంలో కూడా చూస్తున్నాం. సో భార్య పేరు ఆటోమేటిక్గా భర్త కుటుంబంలో కలిసిపోతుంది. సో ఈమె విదేశీ వనిత, ఇటలీలో ఉన్న మహిళ. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇండియాకి వచ్చేసారు. సో మన మహిళగానే అనుకోవాలి, ఇంకా విదేశీ అన్న మాట రాకూడదు. అయినా సరే ఆమె వెంటాడుతూనే ఉన్నారు. నువ్వు విదేశీరాలు. ఆమె ఇప్పుడు తన పాస్పోర్ట్ ఇటలీ గవర్నమెంట్కి సరెండర్ చేస్తుంది. ఆయన విదేశీ మహిళ అంటున్నారు. ప్లస్ ఒక భారతీయుడికి ఆమె భార్య అయిన తర్వాత 2 సంతానాన్ని ఇచ్చింది మన భారతీయులకి. అది కూడా అఫీషియల్గానే మనం జరిగిపోతుంది. ఆమె మన కట్టుబాట్లు తీసుకుని చాలా కాలం అయింది. ఆమె ఈ దేశానికి 2 ప్రైమ్ మినిస్టర్లు ఇచ్చింది. ఏమండి? మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు. ఆ 2 ప్రైమ్ మినిస్టర్ కూడా మన దేశ రాజకీయాల్లో, మన దేశ ఆర్థిక వ్యవస్థలో, మన దేశ పురోగతిలో ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్గా పేరు తీసుకొచ్చిన ప్రైమ్ మినిస్టర్లు. వాళ్ళిద్దరు కూడా మంచి పేరే ఉంది. రాజకీయంగా ఆమె ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు. ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆమె ఒక మహిళ అయినా సరే మరొక 2 ప్రైమ్ మినిస్టర్ల హత్యని దగ్గరుండి చూస్తుంది. ఆమె మరణాన్ని చూస్తుంది. ఒకరు ఆమె అత్తగారు ఇందిరాగాంధీ, ఆమె కళ్ళ ముందే ఆమె హత్యకు గురయ్యారు. ఇంకా తన భర్త ఎక్కడో బాంబు పేరులో చనిపోయారు ఆయన. సో ఈ రెండింటికి కూడా 2 ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఉంది, రాజీవ్ గాంధీ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఆయన చనిపోయాడు. ఈ 2 బాధను కూడా ఆమె భరించింది. సార్, ఇప్పుడు తనకు కలిగిన గుండె కోతనే, తనకు కలిగిన నష్టాల వల్లనే నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని కూడా తను అంటున్నారు. అంటే అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తను అసలు ఇండియా గురించి కూడా ఏం తెలియదు, తను ఇటలీ దేశస్తున్నారు, అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఒక ప్రథమ స్థానంలో ఉంది. సో ఏంటంటారు సార్ దీన్ని? మీరు చూడండి అమ్మా, ఇప్పుడు
రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆమె వెంటనే రాజకీయాలకు రాలేదు. అలాగే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత కూడా ఇతను ప్రధానమంత్రి అవుతానంటే తన భర్త రాజీవ్ గాంధీని వద్దంది ఆమె. ఓకే. మనం ఇంకో దేశం పోదాం, ఇంకో దగ్గర సెటిల్ అవుదాం, మనకి భారతదేశ రాజకీయాలు మనకు వద్దు, ఓకే. హత్యలు జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో అంటే ఎంకరేజ్ చేయలేదు. ఒకటి భర్తను ఎంకరేజ్ చేయలేదు. అత్త చనిపోయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత కూడా తను అదే క్షోభతో ఉంటూ రాజకీయాలు దూరంగా ఉన్నారు ఆమె. ఓకే. సో ఒక మహిళగా ఆమె నాకు సూటబుల్ కాదేమో, దగ్గరుండి నాకు ఘోరమైన ఇబ్బంది కలిగింది, దీని నుంచి వెళ్ళిపోదాం అని ఆమె అనుకున్నారు ఆమె. కానీ ఆమెకి అది సాధ్యం కాల. అక్కడ మనం ఏ కోణం తీసుకోవాలి? అధికారం అయితే కాదు కదా. సో ఎవరైతే తన భర్త పార్టీ ఉందో, తన అత్తగారి పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఉందో, ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కొన్ని కోట్లాది మంది ప్రజలు ఎలా అయితే ఉన్నారు, ఓటర్లు ఎలా అయితే ఉన్నారు, కార్యకర్తలు ఎలా ఉన్నారు, అంతేకాకుండా అనేక దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అనేక దేశాల్లో ఉన్న ప్రథమ స్థానంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్వి, వాటికి లీడర్షిప్ కొరత ఉంది కనుక వాటిని లీడ్ చేసే ప్రయత్నంలోనే ఆమె మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు ఆమె. ఓకే. సో వదిలేసి వెళ్ళిపోతే ఆమెకి ఏమవుతుంది? ఏమీ కాదు, హాయిగానే ఉంటుంది. కానీ అలా మధ్యలో వదిలేస్తే ఏదో దేశం అన్యాయం అయిపోతుంది, లేదా కాంగ్రెస్ పార్టీ అధోగతి పడుతుంది, లేదు కెప్టెన్ లేని పడవ అయిపోతుంది అన్న యాంగిల్ తీసుకొని కొంతమంది ఫోర్స్ చేసిన మీదట ఆమె తల వంచి మళ్ళీ రాజకీయాలకు వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత మీకు మరొకసారి 2 సార్లు ఆమె అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది. 2 సార్లు అండి, 2004లోను 2009లోను. అంటే ఇప్పుడు చూసారు మీరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు మోడీ అంటే అసాధ్యుడు అని మనకు తెలుసు. ప్రతి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విషయం మనకు అర్థమైంది. ఆ రోజుల్లో సోనియా గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ గెలిచే పరిస్థితి వచ్చేది. మొత్తం దేశంలో అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉండేది. అప్పుడు ఇందిరాగాంధీ లేదు, రాజీవ్ గాంధీ లేదు, తనే మొత్తం లీడర్. అంటే ఒక విదేశీ వనిత దేశ రాజకీయాలు ఏ స్థాయిలో శాసించిందంటే మేజర్ స్టేట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ రూల్లోనే ఉండేవి. అంత స్ట్రాంగ్ ఉమెన్ ఆమె. సో అలాంటి ఉమెన్ తన జీవిత చరిత్రని రాస్తున్నప్పుడు కొన్ని రహస్యాలు మనకు వస్తాయి, కొంత ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఇది ఒకటైతే ఈరోజు ఆమె క్యాన్సర్ రోగిగా చికిత్స తీసుకొని బయటకు వస్తూ ఒక ఏజ్ ప్రభావం కావచ్చు, లేదు ఆ క్యాన్సర్ ప్రభావం కావచ్చు, మరి అంత యాక్టివ్గా లేరు ఆమె ఆరోగ్యం పరంగా. అయినా సరే తనకి ఏం తక్కువ అండి, ఆయన దేశం గురించి ఆలోచిస్తున్నారు సోనియా గాంధీ. మనం ఆ యాంగిలే తీసుకోవాలి ఆమె గురించి. ఇప్పుడు ఈరోజు మీరు ప్రధానమంత్రిని తీసుకోండి, మోడీ గారిని. ఆయన సోనియా గాంధీని ఏమి డైరెక్ట్గా విమర్శించట్లేదు, మీకు కొడుకుని అంటున్నాడు కానీ ఆయన ఏమనట్లా. సో ఈరోజు సోనియా గాంధీ ఇద్దరు పిల్లలు కూడా పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆమె విదేశీ వనితని మనం ఈ రోజుకి అంటున్నారు చాలామంది. ఆమెకి వాళ్ళ అత్తగారు ఇందిరాగాంధీ గారికి 2 కోడళ్ళు. ఒక కోడలేమో మేనకా గాంధీ, అప్పటికే ఆమె బాగా యాక్టివ్ ఏమిటంటే పొలిటికల్గా. ఆమె భర్త సంజయ్ గాంధీ, వాళ్ళిద్దరు పొలిటికల్గా బాగా యాక్టివ్. తన భర్త రాజీవ్ గాంధీ ఒక ఎంప్లాయీ, పైలట్, తనొక గృహిణి. సో ఒక దేశీయ కోడలు, ఇంకొక విదేశీ కోడలు ఇందిరాగాంధీ గారికి. దేశీయ కోడలు అంటే భారతీయురాలే కదా, ఆమెకి ఇందిరాగాంధీ దగ్గర అవ్వాలి, ఒక విదేశీ వనిత దూరంగా ఉండాలి. కానీ ఇందిరాగాంధీ హక్కును చేర్చుకుని తన డ్రీమ్స్ని, తన ఆలోచనల్ని, తనకు అసలైన కోడలు ఎవరు, మా ఇంటికి అసలైన వారసురాలు ఎవరని సోనియా గాంధీని ఆమె ఎంకరేజ్ చేశారు. అంటే ఎంత అడాప్ట్ అయ్యారు ఆమె ఇండియన్ కల్చర్కి, ఇండియన్ ఫ్యామిలీ సిస్టానికి. ఒక మేనకా గాంధీ కంటే ఈమె అత్తగారికి అటాచ్ అయ్యారు ఆమె ఫ్యామిలీకి. ప్లస్ కుటుంబాన్ని లీడ్ చేశారు ఆమె. మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రికి ఎంత బిజీగా ఉంటారండి మనకు తెలిసిందే కదా. అప్పుడు ఇంటిని ఎవరు చూస్తారు, ఈమె చూసేది. అలాగే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటిని చక్కబెట్టింది కూడా ఈమెనే. సో ఆ రోల్ అంటే ఒక ఫ్యామిలీ రోల్ కూడా ఆమె సక్సెస్ఫుల్గానే నడిపించింది అనుకోవాలి మనం. ఓకే సార్, ఈ పుస్తకంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ప్రేమ దానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కేంబ్రిడ్జ్లో పరిచయాలండి, చిన్న ఏజ్లోనే. జస్ట్ మీకు 2018లోనే అట్లా ఆమెకి 18 years ఏజ్ ఉన్న టైంలో రాజీవ్ గాంధీ పరిచయం అయ్యారు కేంబ్రిడ్జ్లో.
2-3 ఏళ్ళలోనే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. అంటే ఇందిరాగాంధీ చూసి ఇది ఇంకెక్కువ సాగడం మంచిది కాదని చెప్పేసి ఆమె పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఆమె ఇండియాకి వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎంకరేజ్ చేయడం కూడా గొప్ప విషయం కదండి ఇందిరాగాంధీకి. ప్రధానమంత్రి హోదాలో ఉండడం కూడా, అందులో విదేశీ వనితని, అందులోకి రేపు భావి భారత రాజకీయాల్లో నా కొడుకు రాజకీయాలకు రావాలనుకుంటే ఈ విదేశీ అన్నది బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందేమో అని తెలుసు కూడా ఆమె ఎంకరేజ్ చేసినది చాలా గొప్ప విషయమే కదా. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అండి. అంటే ఆ ప్లస్ పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సోనియా గాంధీ నేచర్ నుంచి వచ్చాయి. సో ఆమెలో ఆ నేచర్ ఉంది. ఈమెను ఎంకరేజ్ చేసినా సరే నా కుటుంబాన్ని పెంచి పోషించగలదు, నా గౌరవాన్ని పెంచి పోషించగలదు, అన్నిటికంటే ముఖ్యంగా దేశ గౌరవాన్ని కూడా పెంచగలదు అన్న ఆలోచన ఆమెకి ఇందిరాగాంధీ కొనడంతోనే ఆమెను ఎంకరేజ్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ మీద ఉన్న ఎలాంటి ఏమన్నా ఆరోపణలు కానివ్వండి, మనకు నిజ నిజాలు తెలియనివన్నీ ఈ పుస్తకం ద్వారా తెలుస్తాయంటారా? మీకు నిజ నిజాలంటే రాహుల్ గాంధీ మీకు ఇంకా ఎదగలేకపోతున్నాడు, అధికారంలో రాలేకపోతున్నాడు, ప్లస్ అతను పెళ్లి చేసుకోవట్లేదు, లేదు అయిపోయిందేమో అనే ఒక ఆలోచనలు కొన్ని విమర్శలు ఉన్నాయి. అది హఠాత్తుగా అజ్ఞాతంగా కొన్ని నెలల పాటు ఎక్కడికి వెళ్ళిపోతుంటాడో ఎవరికి తెలియదు, ఏ దేశం వెళ్తాడో తెలియదు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇట్లాంటి రహస్యాలు అయితే మనకు కావాలి, తెలియాలి. అట్లాంటివి అయితే రాస్తారన్న నమ్మకం అయితే మనకు లేదు. కొడుకు గురించి. నెక్స్ట్, భర్త చనిపోయినప్పుడు ఆమె జాబ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాస్తారు, అది కూడా తెలియాల్సిందే మనకి. ఎందుకంటే ఒక మహిళ ఆ స్థాయిలో చనిపోయినప్పుడు ఆ భర్త ఆమె క్షోభ మామూలుగా ఉండదు, అది మనకు తెలుస్తుంది ఏ మేరకు క్షోభ పడింది అన్నది. ఇకపోతే రాజకీయాల్లో ఆమెని అవమానించే తీరు చూసాం కదా, వాటి గురించి రాయొచ్చు. ప్లస్ ఆమె జర్నీలో మీకు భారతదేశ సంస్కృతి గురించి రాస్తారనే నమ్మకం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మన సొసైటీలో మమేకం అయిపోయింది, కట్టుబొట్టు అన్నీ మమేకం అయిపోయింది. శుభ్రంగా హిందీ నేర్చుకుంది ఆమె, గుడులు గోపురాలకు వెళ్తుంది ఆమె. సో ప్లస్ వాళ్ళ పిల్లల్ని కూడా బాగానే చూసుకుంటుంది, అల్లుళ్ళు బాగా చూసుకుంటుంది, ఎక్కడ వివాదాలు లేవు, ఎక్కడ కూడా వివాదాలు అయితే లేవు. ఈ మొత్తం కూడాను ఆ జర్నీలో అవి ఏమైనా కనిపిస్తున్నప్పుడు నాకు తెలిసి తనకి ఈ రాజకీయాలు సహకరించిన వాళ్ళు కావచ్చు, లేదు తను పడ్డ అవమానాలు కావచ్చు. ఇప్పుడు మీకు రాజీవ్ గాంధీతో ప్రేమ వ్యవహారం అన్నది పబ్లిక్ అందరికీ తెలిసిందేనండి. అవి అనేక పుస్తకాలు వచ్చాయి. రాజీవ్ గాంధీ కూడా ఆ రోజు తను ఓపెన్గానే ఎలా పరిచయం ఏంటని తీసుకొచ్చారు. ఈమె కూడా అనేక ఎపిసోడ్లో మీకు అనేక సార్లు తను కూడా చెప్పేశారండి. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడున్న పద్ధతుల్లో ఆమె క్షోభ ఏదైనా ఉందేమో, తన రాజకీయాలు ఎదుగుతున్నప్పుడు అవమానాలు ఉంటాయి కదా, ఆ అవమానాలు బహుశా ఆమె రివీల్ చేస్తారేమో అని అనుకోవాలి మనం. నాకు తెలిసి అట్లాంటివి ఏమైనా చేస్తే ఒక మహిళగా ఆమెకు హక్కు ఉంది. ఏమైనా ఇబ్బందులు పడిందేమో సొసైటీ పరంగా, రాజకీయ పరంగా ఎదుర్కొనే ఇబ్బందులు ఏమైనా ఉంటుంది. ఆమె మీద కూడా కొన్ని మైనస్లు ఉన్నాయండి. ఇప్పుడు సీతారాం కేసరి ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు అతని బాడీని పార్టీ ఆఫీస్కి రాకుండా చేశారని ఒక అపవాదం ఉంది. అలాగే ఇటలీ ఒక బిజినెస్ మ్యాన్తో భారతీయ ప్రభుత్వాలు అనేక ఆర్థికపరమైన అవకతవకలు ఉన్నాయని ఒక పెద్ద గొడవ 6 రోజులు ఉంది. కక్రోచి అని ఒకతను, ఆ గొడవలు ఉన్నాయి. ఇకపోతే ఈ రోజుకి కూడాను ఆమె అందరికీ తెలిసిందే మీకు, ఇండియన్ హెరాల్డ్ పత్రిక ఆ రోజులో ఉండేది, దానికి సంబంధించిన స్కామ్ ఉంది. అది కూడా ఒక వివాదం ఆమె నుంచి వెంటాడుతూనే ఉంది. ఈడీ ఆమె మీద కేసు ఫైల్ చేస్తుంది. వీటి విషయంలో కూడా తను ఏమైనా ఓపెన్ అవుతుందేమో చూడాలి సోనియా గాంధీ. ఇవన్నీ ఓపెన్ అయితే తన బాధ తెలుస్తుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆమె జీవిత చరిత్ర రాస్తున్న క్రమంలో, అది విడుదలవుతున్న క్రమంలో తన కుమారుడు ప్రధానమంత్రిగా లేడు, తన కూతురు ప్రధానమంత్రిగా లేదు, ఒక మామూలు పొజిషన్లో లేదు. ప్రస్తుతం వాళ్ళ రోడ్డు మీద ఉద్యమాలు చేసే స్టేజ్లో ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బంది. కానీ అదర్వైజ్ ఎందుకంటే మీకు ఆమె ఇందాక అనుకున్నట్టుగానే 2 ప్రధానమంత్రులతో సాన్నిధ్యం ఉంటూ ఇంకొక 2 ప్రధానమంత్రుల్ని దేశానికి ఇచ్చారంటే ఆమె బ్యాక్గ్రౌండ్ మామూలు విషయం కాదు కదా. సో ఏదైతే సరే నవంబర్ 10న బుక్ రిలీజ్ అవ్వనుంది. సో ఆ బుక్ రిలీజ్ అయ్యాక ఆ పుస్తకంలో ఏమేమి తన యొక్క ఆత్మకథని ఏమేమి ప్రచురించారనేది మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది, మనం అందరం చదువుదాం. కావాలంటే మరొకసారి మనం ఖచ్చితంగా. నమస్తే.